Namaste. Good morning. Today is Sunday. It's 1:20 p.m. right now, and for some reason, it is 85 degrees right now, and బయట మంచి ఎండ కొడుతుంది. What a lovely day. It is supposed to be raining today. 3-4 రోజుల ముందు వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే సండే ఇంకా మండే 2 రోజులు మొత్తం వర్షం ఉంటుందని ఉండే. బట్ లక్కీలీ ఇట్స్ హాట్ అండ్ సన్నీ అవుట్ దేర్. ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే సండే కాబట్టి we got to do our meal prep again. Today I want to make chicken 65 just for a change. ఎందుకంటే ప్రతిసారి చికెన్ రైస్ ఇదే నడుస్తుంది. లాస్ట్ వీక్ ఏమో లిటరలీ చికెన్ కర్రీ అండ్ రైస్, దానికంటే ముందు వీక్ ఏమో చిపోట్లే బురిటో బౌల్, దానికంటే ముందేమో బటర్ చికెన్ ఇంకా రైస్. సో ఇదే నడుస్తుంది. ఈ వీక్ కి కొంచెం స్నాకీ చికెన్ చేద్దామని ఆలోచిస్తే వై నాట్ చికెన్ 65 అనిపించింది. సో వి గోనా డూ దట్. అండ్ చికెన్ 65 ఇంకా రైస్ మంచిగా ఉండదు కాబట్టి ఐమ్ థింకింగ్ ఆఫ్ ఈదర్ మేబీ ఈటింగ్ నాన్ ఆర్ రోటీ, ఇఫ్ నాట్ మేబీ పొటాటోస్. చూద్దాం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. బట్ ఫర్ నౌ వి నీడ్ సమ్ గ్రోసరీస్ టు గెట్ అవర్ మీల్ ప్రెప్ గోయింగ్. స్టోర్ కి పోదాం, సామాన్ కొనుక్కొద్దాం, ఇంటికి తీసుకొద్దాం, వండుదాం, సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Many miles later. It's 1:43 and we are here. ఆల్రైట్, కాస్కోకి వచ్చినాం. మనం ఎక్విన్ గానికి కొంచెం పెట్రోల్ కొట్టాలి. అండ్ రీసెంట్ గా కాస్కోది క్రెడిట్ కార్డ్ ఆర్డర్ చేసినుండే. లెట్స్ డూ ఇట్ విత్ దిస్ వన్ నౌ. ఫస్ట్ టైం వాడుతున్నాం. మనకి ఇది డైరెక్ట్ కాస్కో క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం మళ్ళీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈ కార్డ్తో చేసేసుకోవచ్చు. కార్డ్ వెనకాల ఆల్రెడీ మనకి కాస్కో మెంబర్షిప్ ది బార్ కోడ్ ఉంది. సో డైరెక్ట్ ఇది ఒకసారి స్కాన్ చేస్తే సరిపోతుంది. We need chicken for our chicken 65. Quick coffee stop. 50 calories లోపల ఒక మంచి కాఫీ తీసుకుందామని ఇప్పుడే ChatGPT అడిగినా, ఒకటి ఇచ్చిండు. లెట్స్ డూ దాట్. ఆల్రైట్, సో ఇప్పుడు నేను తీసుకుంది ఏంటి అంటే మీడియం కోల్డ్ బ్రూ విత్ కోకోనట్ అండ్ వెనిలా షాట్స్ అండ్ కొంచెం ఓట్ మిల్క్. బేసిక్గా వీళ్ళ దగ్గర స్వీట్ అండ్ ఫ్లేవర్స్, అన్ స్వీట్ అండ్ 2 ఉన్నాయి. స్వీట్ అండ్ ఫ్లేవర్స్ తీసుకుంటే ఒక షాట్కి మనకు అరౌండ్ 100 క్యాలరీస్ నుంచి 270 క్యాలరీస్ దాకా అవుతుందంట. అదే అన్ స్వీట్ అండ్ తీసుకుంటే 5 to 20 లోపల అయిపోతుంది. ఇగో అరౌండ్ 40-50 క్యాలరీస్. A few moments later. All right, time to make our chicken 65. Total 1800 grams of chicken thighs, raw, boneless, skinless. 6 days ki meal prep చేస్తున్నాం కాబట్టి డేకి 300 grams. దీంట్లో ఫస్ట్ ఐటమ్ 2 teaspoons of ginger garlic paste, 2 teaspoon కారం పొడి, 2 teaspoon salt, 1 teaspoon పసుపు, 2 teaspoon garam masala, 2 teaspoons or 15 grams of rice flour, next 4 teaspoons or 35 grams of corn flour, next 100 grams of perugu. I'm using this low fat yogurt. Next oka nimmakaya, next lot of karvepaku, and last ki egg. I'm using 2 eggs and done ra. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేస్తే సెట్. బట్ బిఫోర్ దాట్ ఐమ్ ఆల్సో గోయింగ్ టు యాడ్ 2 teaspoons ఆఫ్ దిస్. ఇది లాస్ట్ టైం గ్రోసరీ స్టోర్కి పోయినప్పుడు కనిపించిన ఉండే తీసుకున్నా. చికెన్ 65 మసాలా ఉట్టిగా ఉంది కాబట్టి వేస్తున్నా. నాట్ నీడెడ్, బట్ లెట్స్ డూ ఇట్. అరౌండ్ 2 teaspoons. వన్స్ డన్ మంచిగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి సెట్ చేద్దాం. దీన్ని ఇప్పుడు కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు అట్లా వదిలేద్దాం. 1 hour later. ఆల్రైట్, సో చికెన్ మ్యారినేట్ చేసిన ఆల్మోస్ట్ ఒక 1.5 2 hours అవుతుంది. లంచ్ ఇంకా డిన్నర్ చేసేసిన. ఆల్ గుడ్. ఇట్స్ 7:47 PM రైట్ నౌ. లాస్ట్ 1.5 hour నుంచి ఇక్కడ కూర్చొని మన మెయిన్ ఛానల్ కోసం ఒక జాబ్ అనేది వీడియో రికార్డ్ చేసిన ఉండే. ఏం వీడియో అంటే మన జాబ్ కోసం ఏం స్కిల్స్ సెట్ చేయాలి, ఎట్లా సెట్ చేయాలి. మస్తు మంది అసలు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అనే ఫేజ్ లో స్టక్ అయిపోతున్నారు. ఒకటి జావా అంటాడు, ఒక డేటా అంటాడు, ఒకటి పైథాన్ అంటాడు. ఇక మనం కూడా ఏం వింటున్నామో ఏం నడుస్తుందో దాని మీద ఫోకస్ చేసుకుంటా ఒకరోజు జావా మీద కూర్చుంటాం, ఒకరోజు పైథాన్ మీద కూర్చుంటాం, ఒకరోజు డేటా అంటాం. ఇట్లంతా ఆగమాగం చేసుకుంటా కూర్చుంటే మనకు కావాల్సిన స్కిల్స్ మనకు సెట్ చేసుకోవడానికి అయితలేదు. అందుకే మనకు కావాల్సిన రోల్ కి స్కిల్స్ ని మంచిగా పద్ధతిగా ఎట్లా సెట్ చేయాలో ఇప్పుడే వీడియో రికార్డ్ చేసిన. అండ్ గ్యాప్ లో 7:50 అవుతుంది. అండ్ నౌ లెట్స్ గో మేక్ అవర్ చికెన్ 65. ఆల్రైట్, ఆల్మోస్ట్ 2 hours అయింది. ఫ్రిడ్జ్ లో నుంచి ఇప్పుడే బయటకు తీసిన. అండ్ ఐ హావ్ అ వెరీ బిగ్ పాన్ హియర్. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ పాన్ లో మనం చికెన్ కుక్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక 2 teaspoons ఆఫ్ ఆయిల్ వాడినా. 20 grams ఆఫ్ ఆయిల్ అంతే. ఐ థింక్ విల్ బి ఏబుల్ టు కుక్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ దిస్. లెట్స్ డూ ఇట్. Let's spray some oil on top. I mean, నార్మల్గా చికెన్ 65 అంటే డీప్ ఫ్రై చేస్తాం, బట్ ఇట్ డోంట్ హ్యావ్ లగ్జరీ ఆఫ్ దోస్ మెనీ క్యాలరీస్. అట్లాంటప్పుడు మరి ఎయిర్ ఫ్రైలో చేయొచ్చు కదా చిట్నాయుడు అంటే చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 3-4-5 ట్రిపుల్ చేయాల్సి వస్తుంది కావచ్చు. బేక్ కూడా చేయొచ్చు, బట్ దానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఓకే విత్ మేకింగ్ ఇట్ లైక్ దిస్. చాలా దగ్గరకు ఉంది కాబట్టి కొంచెం కర్రీ లెక్క అవుతుందేమో డౌట్ కొడుతుంది. హోప్ఫుల్లీ అన్ని ఫ్లేవర్స్ వల్ల అండ్ కుక్ అయిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చి మంచిగా మనకు కావాల్సినట్టే సెట్ అవుతుంది అని అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. Alright, almost done. Last thing it needs is 1 teaspoon of salt.
Alright, so here is our final chicken 65. A couple of things. Number 1, ముక్కలు కావాలని చాలా చిన్న కట్ చేపించుండే కొంచెం వైబ్ ఉంటది అని చెప్పి. పాయింట్ నెంబర్ 2, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎనఫ్ రెడ్, ఎందుకంటే మనం రెడ్ ఫుడ్ కలర్ లాంటివి ఏమీ వేయలేదు కాబట్టి. పాయింట్ నెంబర్ 3, మనకి చికెన్ 65 నార్మల్ గా డ్రై ఇంకా వెట్ రెండు ఆప్షన్లలో దొరుకుతుంది. దిస్ ఇస్ డెఫినెట్లీ మోర్ ఆఫ్ అ డ్రై సైడ్, బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇస్ ఇట్ టేస్టీ ఆర్ నాట్? లెట్స్ డూ ద టేస్ట్ టెస్ట్. Cheers. It turned out nice. బాగుంది. నార్మల్గా చికెన్ 65 అంటే బేక్ చేయాలి లేకపోతే ఫ్రై చేయాలి. మనం కొంచెం తక్కువ ఆయిల్లో ఒకటే ప్యాన్ లో స్పేస్ లేకుండా కుక్ చేసినాం కాబట్టి లైట్ గా కర్రీ లాగా అయ్యింది. బట్ ఇట్ ఈస్ నాట్ కర్రీ ఎనఫ్ బికాస్ ఆఫ్ ఆల్ ది మసాలాస్ అండ్ ది టెక్స్చర్ ఇన్ ఇట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, లెట్స్ డివైడ్ దిస్ ఇంటూ 6 కంటైనర్స్ ఫర్ 6 days. ఎగ్జాక్ట్ ఈక్వల్ గా డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్రాక్సిమేట్ గా 6 కంటైనర్స్ లలో డివైడ్ చేస్తే సరిపోతుంది. బికాస్ వీక్ మొత్తంకి కలిపి కంప్లీట్ చేస్తాం కాబట్టి డైలీ అప్రాక్సిమేట్ క్యాలరీస్ ఎట్లాగో సేమ్ అయిపోతాయి. లెట్స్ డూ దిస్. Later. ఆల్రైట్, ఫైనల్ స్టఫ్ మొత్తం సెట్ చేసేసిన. ఇప్పుడు ఇవి కూడా 3 ఫ్రిడ్జ్లకు పోతాయి, 3 ఫ్రీజర్లకు పోతాయి. అండ్ ఇప్పుడు చికెన్ దేంతో తింటాం రా అంటే, వీ హ్యావ్ రోటీస్. మంచి ఒక 5 minutes లో రోటీ సెట్ చేసేస్తే వీ కెన్ హ్యావ్ అ నైస్ మీల్ ఎవ్రీ డే. A little later. వెల్, మన చికెన్ మీల్ ప్రెప్ స్టఫ్ అంతా అయిపోగొట్టడానికి ఇట్స్ ఆల్రెడీ 9:53 PM. అండ్ ఇంకా మనం జిమ్ పోయేది అట్లనే మిగిలింది. ఐ హ్యావ్ టు గో. టుడే ఇస్ లెగ్ డే. అస్సలు చేయాలని లేదు, పోవాలని లేదు, బట్ వీ హ్యావ్ మేడ్ అ కమిట్మెంట్. వీ గాట్ గో. లెట్స్ డూ దిస్. Many hours later. Alright, it's 11:11 right now and we are done with the workout. Alright, workout rating 8 out of 10. Decent workout మంచిగా అయింది. Leg day nice session. Overall gym లో around 1 hour 10 minutes అయింది, బట్ యాక్చువల్ వర్కౌట్ అరౌండ్ 30-35 minutes చేసి ఉంటాం అంతే. రిమైనింగ్ 30-35 minutes మొత్తం తమ్ముని గాని కాల్ చేసి ఉండే మధ్యలో మనతో ఫోన్ మాట్లాడుకుంటా సెట్లు అన్ని కంప్లీట్ చేసిన. సో ఇట్స్ లైక్ దాట్. ఈ రోజు డే అంత ఇష్టం వచ్చినట్టు నడుస్తుందిరా. ఐ మీన్ లాట్స్ ఆఫ్ నైస్ థింగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. నైస్ థింగ్స్ ఏంటంటే గ్రోసరీ సెట్ చేసినాం, ఇంటికి వచ్చి వీక్ మొత్తానికి మీల్ ప్రెప్ చేసినాం, ఒక వీడియో రికార్డ్ చేసినాం, జిమ్ పోయినాం, ఇంటికి వచ్చినా మంచిగా ఉంది. కాకపోతే ఈ రోజు డే మొత్తంలో జరిగిన అన్నిటికంటే బ్యాడెస్ట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఈ రోజు కాస్కోకి పోయినప్పుడు ఒక క్లిప్ రికార్డ్ చేస్తుంటే పాకెట్ 3 కెమెరా కింద పడ్డది. ఈ కెమెరా కింద పడి ఒక వైడ్ యాంగిల్ లెన్స్ ఇట్లా మ్యాగ్నెటిక్ గా దీనికి మౌంట్ చేసి ఉండే. కింద పడ్డప్పుడు అది పక్కకి ఎన్నో ఎగిరిపోయినట్టుంది. ఐ డి నాట్ నోటీస్ దట్, సో ఐ థింక్ ఇట్స్ గాన్. నేను అరౌండ్ $60-65 కేమో కొనుండే. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, వి డోంట్ హ్యావ్ ఇట్ ఎనీమోర్. అరే బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు ఏం చేయలేము. ఇక అందుకే కాస్కో నుంచి వచ్చిన తర్వాత మైండ్ అంతా కొంచెం అప్సెట్ ఉండే, బట్ దాన్ని పక్కన పెట్టి వేరే పనులు ఏం ఆగొద్దు కాబట్టి మీల్ ప్రెప్ చేసినా కొంచెం ప్రశాంతంగా అయిన ఉండే. జిమ్ బాయ్స్ వచ్చినా ఇంకా ప్రశాంతంగా అయింది. అండ్ నౌ ఐ థింక్ ఇట్స్ ఫుల్ఫిల్లింగ్ డే. టుమారో ఇస్ మండే, మెమోరియల్ డే, టెక్నికలీ హాలిడే. కాకపోతే నాకు కాదు, ఎందుకంటే హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్ టు కంప్లీట్ టుమారో, అ లాట్ ఆఫ్ వీడియోస్ టు రికార్డ్, అ లాట్ ఆఫ్ స్టఫ్ టు ఎడిట్, అ లాట్ ఆఫ్ స్టఫ్ టు స్క్రిప్ట్. ఈ అన్ని లాట్ ఆఫ్ లో నుంచి రేపు ఎంత చేస్తా ఏంది అని నాకు ఇంకా తెలియదు, రేపే తెలుస్తుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.